మీకో విషయం చెప్పాలి. తెలిసిందే, కానీ ఎందుకో పెద్దగా పట్టించుకోని విషయం. మనం సంక్రాంతి అంటాం, పొంగల్ అంటాం, బీహు అంటాం, లోరీ అంటాం, ఉత్తరాయణం అంటాం, మకర జ్యోతికి మ్రొక్కుతాం. ఎటు నుండి ఎటు కొలిసిన దాదాపు 2000 మైళ్ళ దూరం ఉన్న దేశం మనది. దాదాపు ఎక్కువ తక్కువలు చూసుకుని దాదాపు చిన్న పెద్ద 400 పైగా భాషలు. మన తినే తిళ్ళు వేరు, పద్ధతులు వేరు, బట్టలు వేరు, భాషలు వేరు. కానీ అందరం ఒకే టైంలో ఒకే సమయంలో పండగ చేసుకుంటాం. ఎవరు చెప్పారు అలా చేయమని? 33 కోటి దేవుళ్ళకి మొక్కే మూర్ఖపు జాతి కదా. కులమతాల రంగు రుచుల విషం కదా మనం. అన్ని చోట్ల అదే కారణానికి ఎలా చేసుకుంటున్నాం పండగ మరి? ఎంత గొప్ప నాగరికత కాకపోతే సూర్యుడి మకర రాశిలోకి రావటం అడవుల్లో ఉన్న ఆటవికులకి తెలుసు, వేదం చదివే బ్రాహ్మణుడికి తెలుసు. విషయం మారలేదు, విధానం ఒకటే మారింది. ఏ సమాజమైనా ఎంత గొప్పదో అక్కడ బ్రతికిన కళల్ని బట్టి అర్థమవుతుంది. ఎంత సమృద్ధిగా జీవితాలు లేకపోతే వాకిట్లో కబుర్లు చెప్పుకుంటూ భర్త కోసం ఎదురు చూసే ఆడది బియ్యపిండితో అందమైన ముగ్గులు దిద్దే కళ పుట్టింది. ఏ 2 ముగ్గులు ఒకలా ఉండవు, ఏ 2 పూటలు ఒకే ముగ్గు రాదు. యుద్ధాలు రాకుండా, కరువుజాడ లేకుండా, అకాల మరణాలు పట్టకుండా సస్యశ్యామలంగా వెలిగిపోతే తప్ప ఇన్ని కళలు బ్రతుకుతాయా? ఎంత సుభిక్షం లేకపోతే దొరికేది ఒకే అన్నమైనా అన్ని 100 రుచులున్నాయి. అరచేతికి అన్నం వంటకపోతే లక్ష్మింటికి రాదంటూ తింటం వస్తేనే పెట్టటం వస్తుందిరా అని చెప్పే సిరులు పొంగిన జీవగడ్డ. కృష్ణా, గోదావరి, కావేరి అంటూ దేవతల మధ్య ఎదిగిన స్వర్గం నాకు సొంతం. వేసిన రంగు వేయకుండా, అద్దిన బొమ్మ అద్దకుండా, పట్టుచీరల నుండి పల్చటి పత్తితో నేసిన గుడ్డ ముక్కల మీద కూడా కథల్ని అల్లిన కళలు నాకే సొంతం. మూలపడున్న ముసలి కుర్చీ మీద కూడా 3 యుగాల పురాణం చిక్కి ఉంటుంది. ఇది ఖాళీగా ఉండి అందిన కళ కాదు, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. భావాన్ని వ్యక్తపరచటానికి ఒకడు రాస్తాడు, ఒకడు గీస్తాడు, ఒకడు శిల్పాలు చెక్కి గుడులు కట్టాడు, ఒకడు అడుగులు తొక్కి నాట్యం చేశాడు. ఆనాడంటే ఆరైతే చీకటి పడి నిద్రపోయేవాళ్ళు. మనకి రోజంతా వెలుగున్నా ఇవాళ లాంటి కోరికలు లేవా? ఆనాడు 6 మైళ్ళ దూరమైనా అడుగులు కొలుస్తూ వెళ్లేవాళ్ళు. ఇవాళ 1 నిమిషంలో ఇంటికే అన్నీ వచ్చేస్తున్నా తీరికలు లేవా? ఈ ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఎందుకంటారు? కల్చర్ స్పీక్స్, ఆర్ట్ ఎక్స్ప్రెసెస్. సంస్కృతి సంస్కారం నేర్పుతుంది, కళ కథలు చెప్తుంది. ఆ కథల సంస్కారమే మన ఐడెంటిటీ, ఉనికి.